హాయ్ హలో నమస్తే. ఇదేదో ఎన్నికలు జరుగుతుంది. ఆ ఎన్నికలకు సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ వినండి. తర్వాత మాట్లాడదాం. టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. సోమందేపల్లి మండలంలోని బేకలపల్లి హై స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత, వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప అనుచరుడు గంగాధరప్పను ఎన్నుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా మెజారిటీ పేరెంట్స్ మద్దతు ఉన్న జనసేన నేత మహేష్ అనుచరుడు సిద్ధప్పను ఎన్నిక చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అధికారులతో వాదనకు దిగారు. టీడీపీ కన్వీనర్ తన అనుచరుణ్ణి ఎన్నిక లేకుండా ఎంపిక చేయటాన్ని జనసేనతో పాటు గ్రామస్తులు వ్యతిరేకించారు. ఎస్ఐ రమేష్ బాబు అక్కడికి చేరుకుని ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక జరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. జనసేన నాయకుడు సిద్ధప్పకు 13 ఓట్లు రాగా టీడీపీ గంగాధరప్పకు 7 ఓట్లు వచ్చాయి. ఇదేం పంచాయతీ ఎన్నికలు అనుకున్నారా? కాదు. జడ్పీటీసీ ఎంపీటీసీలా కాదు. సరిపోని ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఏంది ఎన్నికలంటే హై స్కూల్లో పేరెంట్స్ కమిటీకి సంబంధించి ఎన్నికలు జరుగుతుంటే దాంట్లో టీడీపీ జనసేన నాయకులట ఒక విద్యా సంస్థలో రాజకీయ పార్టీల పేర్లు వినబడుతున్నాయి. విద్యా సంస్థలో రాజకీయ పార్టీల పేర్లు వినబడుతున్నాయి. సో సర్ప్రైజింగ్ అది. మన రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే, ఇక్కడ నేను చదువుతున్నా చూడండి, ఓన్లీ టైటిల్ చదువుతున్నా, లోపల మ్యాటర్ చదవకుండా. ఈ జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు? 20 ఫిబ్రవరి 2024. ఇది ఆగస్ట్ అంటే జస్ట్ 6 నెలల క్రితం అంతే. ఒక 6 నెలల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. టైటిల్ మాత్రం చదువుతున్నా. ఎడ్యుకేషనల్ క్యాంపసెస్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు ప్లాట్ఫామ్స్ టు ప్రొపగేట్ పార్టీ పాలిటిక్స్. There can't be any compromise on discipline in educational institutions. ఢిల్లీ హైకోర్టు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని రాజకీయ పార్టీలు ప్రమోషన్ చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు ప్లాట్ఫామ్గా వాడకూడదు. మోర్ ఓవర్ దే కాన్ బి ఎనీ కాంప్రమైజ్ ఇన్ డిసిప్లిన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యా సంస్థల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అని ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. క్లియర్గా ఏం చెప్తున్నారు వాళ్ళు? ఢిల్లీ హైకోర్టులో అఫ్కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎవరు వేసి ఉంటారు, ఢిల్లీ హైకోర్టులో వేసారు ఎవరో పోయి. ఇట్లా ప్రతిదానికి రాజకీయ నాయకుడు మా స్కూల్స్లో చేతులు పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఎవరు వేసి ఉంటారు. ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది? ఎడ్యుకేషనల్ క్యాంపస్లో రాజకీయ పార్టీలు ఆ స్కూల్స్ని, కాలేజీలని ప్లాట్ఫామ్గా వాడుకోకూడదు మీరు అని. అది డిసిప్లిన్ అనేది చాలా, మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అక్కడ ఈ వీడియో ప్లే చేస్తే 5 సార్లు వినపడింది అక్కడ. ఏమని? టీడీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి ఓటేయమన్నారు, జనసేన అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చినాయి. ఎక్కడ? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. కొద్దిగా కూడా ఐ డోంట్ నో. మరి ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారంటే మరి గత 8 సంవత్సరాల నుంచి వస్తుందో నాకు తెలియదు. ఐ వెరీ న్యూ టు ఆంధ్ర పాలిటిక్స్. నిజం చెప్పాలంటే వెరీ మచ్ న్యూ టు ఆంధ్ర పాలిటిక్స్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి, మేబీ గత 10-15 సంవత్సరాల నుంచి ఎలానా వస్తుందా, లేకపోతే ప్రతిసారి పేరెంట్ కమిటీ ఎన్నికల్లోకి ఇలా రాజకీయ పార్టీలు చేతులు పెడుతున్నాయో నాకైతే తెలియదు. బట్ సో సర్ప్రైజింగ్ ఇది. రాజకీయ పార్టీలు ఎడ్యుకేషన్లోకి రాకూడదు. మోర్ ఓవర్ ఎందుకు పెడుతున్నారు అది? ఫర్ వాట్ దేర్ హ్యావింగ్ దట్ ఎలక్షన్? పేరెంట్స్ కమిటీ ఎందుకు పెడతారు స్కూల్స్లో? టీచర్స్ వాళ్ళ యొక్క కరికులం, స్కూల్ కరికులం, సిలబస్, కరికులము వాళ్ళు డిసైడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా పేరెంట్స్ సలహా కూడా తీసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో దే వాంట్ టు మేక్ పార్ట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఉద్దేశంతో
సొసైటీ నుంచి ఎవరన్నా ఒక ఇద్దరు ఎక్స్ అఫీషియల్‌గా, పేరెంట్స్ నుంచి ఒకరిద్దరిని మెంబర్స్‌గా తీసుకుందామని ఒకే సింపుల్ కాన్సెప్ట్ అంతే. పిల్లలకి ఎలా పాఠం చెప్పాలనే దాని మీద వాళ్ళు చర్చించుకునేటప్పుడు వీళ్ళిద్దరిని కూడా పిలుస్తారండి. మీ సలహాలు చెప్పండని. ఇప్పుడు ఈ జనసేన మెంబర్ పోటీ చేశాడట. తెలుగుదేశం మెంబర్ పోటీ చేశాడట. ఇప్పుడు వాళ్ళు ఏమో మరి వాళ్ళు చదువుకున్నారో లేదో నాకేది తెలీదు. వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారో తెలీదు. అక్కడ టీచర్స్ మినిమం బీఎడ్ చేసి ఉంటారు కదా! ప్రిన్సిపల్ ఎంఎస్సీ బీఎడ్ చేసి ఉంటాడు కదా! ఇప్పుడు ఎంఎస్సీ బీఎడ్ చేసిన వాళ్ళే పిల్లలకి ఎలా చెప్పాలని, కరికులం ఎలా చేయాలని చెప్పి ఎడ్యుకేషన్‌లో ఉన్నవాళ్ళు బుర్ర కొట్టుకుంటుంటే, ఈ రాజకీయ నాయకుడు ఎలాంటి సలహాలు ఇస్తాడు వాళ్ళకి? వీళ్ళు పార్టీలు ఎందుకొచ్చాయి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అనేది పెద్ద సర్ప్రైజింగ్ అది. జాకీర్ హుస్సేన్ ఒక స్టేట్మెంట్ చదువుతున్నా ఎడ్యుకేషన్ గురించి. జాకీర్ హుస్సేన్ చెప్పింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద మాస్టర్ అండ్ పాలిటిక్స్ ఈజ్ ఇట్స్ సర్వెంట్ అన్నాడు జాకీర్ హుస్సేన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మాస్టర్ అండ్ పాలిటిక్స్ ఈజ్ ద సర్వెంట్. మీరు ఎడ్యుకేషన్ని, పాలిటిక్స్‌ని పక్కన పెట్టి ఒకరిని బాస్‌గా చేయి, ఒకరిని ఫాలోవర్‌గా చేయి, ఒకరిని సర్వెంట్‌గా చేయమంటే ఎడ్యుకేషన్ని బాస్‌గా చేసి సర్వెంట్‌గా పాలిటిక్స్‌ని చెయ్యాలి అని జాకీర్ హుస్సేన్ అన్నాడు. బట్ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది అక్కడ? యూ ఆర్ మేకింగ్ పాలిటిక్స్ యాజ్ బాస్ అండ్ మేకింగ్ ఎడ్యుకేషన్ యాజ్ సర్వెంట్. రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్‌లో ధమ్కీలు ఇచ్చి మేము చెప్పినోడికి మీరు కమిటీ మెంబర్‌గా పెట్టండి అని. హూ ఈస్ ద బాస్ హియర్? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాసా? రాజకీయం బాసా? యూ ఆర్ మేకింగ్ పాలిటిక్స్ యాజ్ బాస్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ ద సర్వెంట్. But Zakir Hussain said, I'm reading that statement again. Education is the master and politics is its servant. It is necessary to combine power with morality as well as with science and technology. Zakir Hussain statement అది. రివర్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి. అసలు రాజకీయ పార్టీలు అది వినటానికి చెవికి అది చాలా కఠోరంగా ఉంది. అది ఆ వీడియో వింటుంటే జనసేన తెలుగుదేశం ఎక్కడ? విద్యా సంస్థలు, హై స్కూల్ ఎన్నికలకి ఏంటంటే రాజకీయ పార్టీలకి ఏం పని అండి హై స్కూల్ ఎన్నికల్లోకి? కేరళలో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో అక్కడ స్టూడెంట్ సంస్థలు ఉంటాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ లాంటి స్టూడెంట్ సంస్థలు ఉంటాయి. దే ఆర్ అలౌడ్. ఎందుకంటే చట్ట ప్రకారం దే ఆర్ అలౌడ్. ఎందుకంటే దే ఫార్మ్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే స్టూడెంట్స్ బెనిఫిట్ స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్ కోసమే వాళ్ళు ఫామ్ అయ్యారు. సో దే ఆర్ అలౌడ్ ఇన్ ది యూనివర్సిటీస్. దీన్ని కేరళలో బ్యాన్ చేసింది ఏది? స్టూడెంట్స్ కమిటీ అంటే స్టూడెంట్స్ యొక్క యూనియన్స్నే బ్యాన్ చేశారు కేరళలో. ఎందుకు బ్యాన్ చేశారంటే వీళ్ళు స్టూడెంట్స్ కొట్టుకున్నారని ఎస్ఎఫ్ఐ వాళ్ళు వెళ్ళి కేరళ స్టూడెంట్స్ యూనియన్, కేఎస్యు అని ఒకటి ఉండేది, కేరళ స్టూడెంట్స్ యూనియన్. ఎస్ఎఫ్ఐ వాళ్ళు కేరళ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన వాళ్ళు నడురొడ్డి మీద కత్తితో పొడిచారు. ఈ గొడవల్లో ఒక ప్రొఫెసర్ను పొడిచారు. ఎందుకంటే ఈ ఒక సంస్థకి, ఒక యూనియన్కి హెల్ప్ చేస్తున్నాడని. కేరళ బ్యాన్ చేసి పడేసింది మొత్తం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నో పాలిటిక్స్, నో ఎలక్షన్స్, స్టూడెంట్స్ బుద్ధిగా చదువుకుంటారని చెప్పి అసలు స్టూడెంట్స్ ఎలక్షన్స్ లేపేస్తే, ఆ స్టూడెంట్స్ యూనియన్స్నే బ్యాన్ చేస్తే, ఈ పేరెంట్స్ దాని దగ్గరికి రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ క్యాండిడేట్ ఏంది, జనసేన క్యాండిడేట్ ఏంది, స్కూల్లో టీడీపీ క్యాండిడేట్ ఏంటంటే స్కూల్లో జనసేన క్యాండిడేట్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. నేను ఈ రాజకీయాల్లో కొత్త కాబట్టి నాకు బుర్రపోతుంది. ఓకే, వీళ్ళందరికీ అలవాటు అయినట్టుంది. ఇదేంద్ర స్టూడెంట్స్, ఇదేంద్ర స్కూల్స్లో ఇదేంద్ర జనసేన ఏంటి, టీడీపీ ఏంది, అది విద్యా సంస్థ, అది ఆ స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్పేటువంటిది. ఎవరెళ్ళి ఎవరిని బెదిరిస్తున్నారు అక్కడ? సో సర్ప్రైజింగ్. హోరేస్ మ్యాన్ అనేటువంటి ఇంకొక స్టేట్మెంట్ చదివి ఐ జస్ట్ క్లోజ్ ఇట్. ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఓన్లీ పొలిటికల్ సేఫ్టీ. Education is our only political safety. Outside of this arc, all is delusion. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ పొలిటికల్ సేఫ్టీ. రాజకీయ పొలిటికల్ సేఫ్గా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అంటే వితౌట్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో సేఫ్టీ ఇన్ ద పాలిటిక్స్. మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ రాజకీయాల్లోకి రమ్మని
దాని ఉద్దేశం యాక్చువల్గా. ఎడ్యుకేషన్ విల్ బి కీ ఫర్ పాలిటిక్స్ అని. అంతేగాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పాలిటిక్స్ ఈజ్ కీ అన్నారా? ఎడ్యుకేషన్ ఈజ్ ద సేఫ్టీ ఫర్ పాలిటిక్స్, బట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ సేఫ్టీ ఫర్ ఎడ్యుకేషన్. Please don't enter into student activities. Please, political parties do not enter into educational institutions. అక్కడ ఎంఎస్సి బిఈడి ఎంఏ బిఈడి చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు. పిల్లలకి ఎలా పాఠం చెప్పాలి, ఏ సిలబస్ చెప్పాలి, ఎలాంటి కరికులం పెట్టాలి, ఎలా పెడితే బాగుండిద్ది అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది సరే, పేరెంట్ కమిటీ పెట్టారు, ఎందుకంటే పేరెంట్స్ని కొంతమంది స్టేక్ హోల్డర్స్ తీసుకోవాలి కాబట్టి. అది కూడా పేరెంట్స్ ఎంతమంది ఉంటారండి ఒక హై స్కూల్లో? మేము ఉంటే మహా అయితే ఒక 200 మంది స్టూడెంట్స్ ఉంటారేమో. 200 మందిలో ఇద్దరు పిల్లలకు ఒక తండ్రిని వేసుకుని 100 మంది ఉంటారు అక్కడ పేరెంట్స్. ఆ 100 మంది కూర్చొని వాళ్ళే ఎవరైతే బాగా మంచిగా సలహా ఇవ్వగలరని వాళ్ళే పెట్టుకుంటారు. లేదంటే అక్కడ ప్రిన్సిపలే చెప్తాడు, ఇదిగో సోన్స్ పర్సన్ని మేము ఈ పిల్లోడి యొక్క పేరెంట్ బాగా చదువుకున్నాడు, అతన్ని మేము కమిటీ చైర్మన్గా పెడుతున్నాడు, ప్రిన్సిపల్ పెడతాడు. ఇది బయట రాజకీయాలు ఏందండి? టీడీపీ జనసేన ఓటింగు ఏంది అసలు? విద్యా సంస్థలు ఇవన్నీ. ఢిల్లీ హైకోర్టు క్లియర్గా చెప్పింది, పొలిటికల్ పార్టీ నేమ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. I'm reading the statement. Educational campuses cannot be converted into platforms to propagate your political parties. విద్యా సంస్థల్లో మీ రాజకీయ పార్టీల పేర్లని ప్రమోట్ చేసుకోవడానికి స్కూల్స్ని కాలేజీలని ఒక ప్లాట్ఫామ్గా వాడకూడదు. ఢిల్లీ కోర్టు చెప్పింది. ప్లీజ్ ఫాలో ద కోర్టు గైడ్ లైన్స్. థ్యాంక్ యూ.